రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భిక్షాటన చేస్తూ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు వచ్చారు. గోషమహల్ స్టేడియాన్ని కూల్చొద్దంటూ, అక్కడి ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ బీజేపీ కార్యకర్తలు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వెనక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే డివిజన్ల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయానికి మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, పట్నం మహేందర్ చేరుకున్నారు. అభివృద్ధికి నిధులు రైట్ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భిక్షాటన చేస్తూ కౌన్సిల్ సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు వచ్చారు. గోషమహల్ స్టేడియానికి కూల్చొద్దంటూ, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ బీజేపీ కార్యకర్తలు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వెనుక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే డివిజన్ల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయానికి మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసీ రోజు సర్వసభ్య సమావేశంలో రసాబస చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డుతో మేయర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. అలాగే ఈ క్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్ తో వాగ్వాదం చేసుకుని ఒకరినొకరు తోసేసుకున్నారు. దీంతో సమావేశం కాస్త గందరగోళంగా మారింది. అంతకన్నా ముందు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్వసభ సమావేశం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మరి ఈ క్రమంలో ఆఫీస్ బయట భారీ పోలీసులు, అలాగే మీటింగ్ హాల్ వద్ద మార్షల్స్ కూడా మోహరించిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా ఒక రకమైన వినూత్న నిరోధనకైతే దిగడం జరిగింది. బిచ్చగాళ్ల వేషధారణతో వాళ్ళు ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ కి రావడం జరిగింది. ట్యాక్సులు కడుతున్నా తమ డివిజన్ లో నిధులు కేటాయించడం లేదని వారంతా కూడా మా డివిజన్ లో నిధులు ఇవ్వండి సారు అంటూ అడుగులో బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. కౌన్సిల్ లో గందరగోళం నెలకొంటే కారకులైన ఆ వ్యక్తులను బయటికి పంపుతామని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డివిజన్లలో ట్యాక్సులు కడుతున్నా ప్రజలు నిలదీస్తున్నారు. ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. మాకు అంటే పార్టీలకు అతీతంగా పనిచేయాల్సింది పోయి వివక్ష చూపుతున్నారు, మాకు నిధులు ఇవ్వండి సార్ అంటూ వినూత్న నిరసన ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. అలాగే సర్వసభ్య సమావేశంలో ఇప్పటికే 8,440 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్ పై ప్రతిపాదించున్నారు. అలాగే మరోవైపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించిన వ్యూహంపై కాంగ్రెస్ చర్చలు జరుపుతుంది. నేడు మంత్రి పొన్నం నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నారు. ఫిబ్రవరి తర్వాత మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మణి, అయితే మహేందర్ రెడ్డి చెప్పండి, వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు గోషమహల్ స్టేడియాన్ని కూల్చొద్దంటూ, అక్కడ ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలంటూ బీజేపీ కార్యకర్తలు కూడా జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్నప్పటికీ వారి డిమాండ్స్ కు సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా స్పందిస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే గోషమహల్ స్టేడియాన్ని కూల్చి అక్కడ ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించిన
నేపథ్యంలో గోషామాల్ స్టేడియాన్ని కూల్చొద్దు, అక్కడ ఉస్మానియా ఆసుపత్రి నిర్మించొద్దు అంటూ బీజేపీ కార్యకర్తలు అలాగే జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. అలాగే కార్పొరేటర్లు కూడా వాళ్ళకి ఇక ఉస్మానియా ఆసుపత్రి వెనుక ఉన్న ప్రాంతంలోనే మా ఆసుపత్రులను పునర్నిర్మాణించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా భిక్షాటన చేస్తారు. అంటే ఇవన్నీ విషయాలను కూడా భిక్షాటన చేస్తూ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి రావడం జరిగింది. మరి ఈ బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం గోషామాల్ స్టేడియం విషయంలో మేము పట్టు విడిచేది లేదు, మీరు సమాధానం చెప్పే వరకు కూడా మేము కదలం అనేటట్టుగా వారంతా అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే మహేందర్ రెడ్డి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంతా ఓకే అన్నట్లుగా ఉందా? అంటే పోలీసులు అంటే ఇక్కడ ఈ పార్టీలు అంటే ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఎక్కడ కూడా అంటే తగాదాలు కానీ ఇటువంటివి ఎక్కడ చోటు చేసుకోవద్దు అనేటట్టుగా కౌన్సిల్ సమావేశానికి అందరూ సహకరించాలని ఇటు మేయర్ విజయలక్ష్మి అయితే చెప్తున్న నేపథ్యం. కానీ మేయర్ అంతా అన్ని పార్టీలు కూడా నిరసిస్తేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే పోలీసులు అలాగే మార్షల్స్ అయితే మొత్తం జీహెచ్ఎంసీ కార్యాలయం ముంగట వెనకాల అలాగే ముందు వైపు కూడా లోపల కూడా సిద్ధంగా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వారంతా కూడా అంటే ఉదయం నుంచి చేసినటువంటి నిరసన ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు సైతం బయట అంటే కార్యాలయం బయట గోషామాల్ అంశాన్ని మాత్రం వారిని తెరలేపుతూ దానిపైన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి 10:30 గంటలకు ఆ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా ఇక మొదటి బడ్జెట్ ప్రతిపాదనకై చర్చ అయితే జరగనుంది. మరోవైపు లోపల మేము చర్చ జరుపుతాం, మీరు సహకరించడం లేదన్నట్టుగా ఇటు మేయర్ కూడా చెప్పడం జరిగింది. సరే, సో ఈ రకంగా మొత్తంగా బీఆర్ఎస్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్న తరుణంలో ఏకగ్రీవంగా బడ్జెట్ ప్రతిపాదన ఆమోదించే అవకాశమే లేదని కూడా ఇటు బల్దియా వర్గాలు చెప్తున్నాయి. మరి కౌన్సిల్ లో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కార్పొరేటర్ టార్గెట్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక మేయర్ ను చేసేందుకు గులాబీ కార్పొరేటర్లు అయితే సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇదైతే ఈ కార్యక్రమం ఇంకా రసావసగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.